నామానికి మహిమ కలుగును గాక. మనం క్రైస్తవులుగా ఉన్న మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో పోరాటాలు ఉంటాయి. అవి మనిషితో ఉంటాయి, సాతానుతో ఉంటాయన్నమాట. కనుక ఈ పోరాటాలు ఎలా చేయించాలంటే మనుషులతో పోరాటం పెట్టుకోవద్దు. మనుషులకి కొంతమందికి కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కొంచెం తక్కువ ఉండొచ్చు, జ్ఞానమైన, ఆస్తైన, ధనమైన, అందమైన. కానీ నువ్వు మనుషులతో పోరాడుట కంటే దేవునితో పోరాడు. యాకోబు అదే చేశాడు. దేవదూతలతో పోరాడు. తన పరలోక రాజ్యం యొక్క ఆశీర్వాదాన్ని తెచ్చుకున్నాడనమాట. కనుక మనుషుల పోరాటంలో మనం మనుషులతో పోరాడవద్దు ఎప్పుడూ కూడా. మనుషుల యొక్క ప్రతి ఒక్క దానికోసం కనిపెట్టుకుంటూ పోరాడుట కంటే మనం దేవునితో పోరాడి పరలోకంలో స్థిరమైనది ఎవ్వరు తొలగించని ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలన్నమాట. అందుకోసమే మనుషులు మన తోటి వారు కూడా మన జ్ఞానం కలిగిన వారే. కనుక మనం కూడా జ్ఞానం కలిగి మనతో సమానమైనది కాదు కానీ మనకంటే ఎక్కువ జ్ఞానం కలిగినది, మనకంటే ఎక్కువ మహిమ కలిగినది అది సంపాదించుకోవాలి. దానికోసం పోరాడాలి. యాకోబు 32వ అధ్యాయం 23వ వచనంలో కూడా యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినంత పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయిను. ఒక్క నరుడు తెల్లవారు వరకు అతనితో. ఒక నరుడు అంట అతనికంటే శక్తిమంతుడు, దేవదూతలు పోలిన స్వభావం కలిగిన వాడు. అతడు యాకోబుతో పోరాడాడు. యాకోబు కూడా ఆ దేవదూతలతో మనుషులతో పోరాడలేదు కానీ దేవదూతలతో పోరాడాడనమాట. కనుక యాకోబు స్థిరమైన బహుమానం, స్థిరమైన ఆశీర్వాదం పొందుకున్నాడు. తన చెడ్డ పేరంతా తీసివేసి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. కనుక మన జీవితంలో ఒక గొప్ప పేరు సంపాదించుకోవాలంటే అది దేవునిలోనే ఉంటుంది. మనం పోరాడినా, ప్రార్థించినా, సాగిలపడినా అది దేవుని యొద్ద నుండే వస్తుంది. కాబట్టి మన చూపు ఎప్పుడు, మన గురి ఎప్పుడు దేవుని మీద ఉండాలి. ఇక సాతాను పోరాటం అంటే సాతానుతో ఎప్పుడు పోరాడతాం అంటే ప్రార్థనలో పోరాడతాం. అనేకులు చెప్పుట వలన కాదు కానీ, అనేక ప్రదేశాలు కాదు కానీ నీవు మోకరించి ప్రార్థించినప్పుడు సాతాను నీ యొద్ద నుండి పారిపోతాడు. అందుకోసమే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి అని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. కనుక మనం దేవుని భయం భక్తి కలిగి దేవునికి లోబడినప్పుడు మనం అన్నిటికీ లోబడతాం. దేవునికి లోబడినప్పుడు అన్నీ కూడా మనకు జయిస్తామన్నమాట. అప్పుడు సాతాన్ని కూడా మనం జయిస్తాం. యోబు కూడా తన అంతా కోల్పోయినా కూడా దేవునికి లోబడి ఉండడం వల్లే చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా కూడా జయించగలిగాడు. సాతానే వెళ్ళి ఫిర్యాదు చేయగా యోబు మాత్రం కదల్చబడలేదన్నమాట. అందుకోసమే మనము కూడా కదల్చబడకుండా ఉండాలి అంటే ఫస్ట్ దేవునికి లోబడాలి, దేవుని మాట వినాలి, ప్రార్థన చేయాలి. వీటి ద్వారా సాతాను యొక్క పోరాటాన్ని జయించగలుగుతాం. అలాగే మనుషుల పోరాటాలు వద్దు కానీ మనము దేవునితో పోరాడి, దేవునితో లోబడి, దేవుని యందు భయం భక్తి కలిగి పరలోకమైన స్థిరమైన బహుమానం సంపాదించుకోవాలని, అందరిలో దేవుని ఆత్మీయ పునాది ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా దేవునికి లోబడి దేవుని యొక్క స్థిరమైన దీవెన, మేలుకరమైనది గిన్నె నిండి పొర్లిపోయే ఆశీర్వాదాన్ని మనం పొందుకొని దేవుని రాజ్యం చేరుదాం. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.